లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత పోపు గింజల్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ మారాలి. తర్వాత ఇందులోకి 3 అరటికాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకోండి కలర్ మారకుండా ఉండడానికి. తర్వాత ఆ ముక్కల్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఈ అరటికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలండి. అయితే ఈ అరటి ముక్కలు త్వరగా మగ్గాలి అంటే ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఒక 3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిసేంత వరకు బాగా కలిపి అప్పుడు మూత పెట్టేసి ఈ అరటి ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందో లేదో. ఉడకకపోతే ఇంకాసేపు ఉడికించుకోండి. నాకైతే బనానా సాఫ్ట్గా అయిపోయిందండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేయండి. వీటన్నిటి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి, అస్సలు మర్చిపోవద్దు. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి చాలు. యమ్మీ యమ్మీ బనానా ఫ్రై రెడీ అయిపోతుంది. అయితే